వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి నీటి బొట్టు సద్వినియోగం కావాలి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. చంద్రబాబు గారి నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతం. విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సింగపూర్లో మంత్రి నారాయణ విస్తృత పర్యటన. సింగపూర్లో వేస్ట్ మేనేజ్మెంట్ ను పరిశీలించిన మంత్రి. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా హబ్గా అభివృద్ధి పరిచేందుకు అవసరమైన భూములను గుర్తించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సమర్థ నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్యస్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టుకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కామతురాణం నా భయం నా లజ్జ అనేది సంస్కృత శ్లోకం. దీని అర్థం కామంతో ఆవరించబడిన వారికి భయం ఉండదు, సిగ్గు ఉండదు. అంటే తీవ్రమైన కోరిక లేదా కోరిక ఒక వ్యక్తిని సంయమనం కోల్పోయేలా చేస్తుంది. పరిణామాలకు లేదా సామాజిక నిబంధనలకు పట్టించుకోకుండా చేస్తుంది. సరిగ్గా ఏదైతే వేదాలలో చెప్పబడిందో అది అక్షర సత్యంగా నేడు తిరుపతి జిల్లా నాయుడుపేట తహసీల్దార్ నిర్వాహకం తీరు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. తహసీల్దార్ అంటే ఒక మండలానికి సర్వోన్నత అధికారి. అలాంటి హోదా కలిగిన వ్యక్తి దగ్గరికి నిత్యం వందలాది మంది ప్రజలు వస్తూ అందుబాటులో మహిళలు కూడా ఉంటారు. అలా వచ్చే వారిలో అనేక రకాల కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు చెప్పుకొని తమకు స్వాంతన కలుగుతుందనే ఆశతో వస్తారు. అలాంటి పవిత్రమైన స్థానంలో ఉన్న వ్యక్తి తన స్థాయి హోదా మరిచి సభ్య సమాజం తలదించుకునేలా తన కింది స్థాయి ఉద్యోగి మహిళా వీఆర్ఓ పట్ల ఇలాంటి కోరిక కలిగి నేరుగా ఆ ఇంటికి వెళ్ళి అలా చేయటం ఎంతవరకు శుభమన్నది ఉన్నతాధికారులు నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వాస్తవ అవాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది. అతని ప్రవర్తన ముమ్మాటికి తప్పే, కానీ ఇదంతా ఒక రోజు ఒక పూట జరిగిన ఉదాంతం కూడా కాకపోవచ్చన్న అనుమానం కలుగుతుంది. తప్పకుండా ఇలాంటి తప్పులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇదే సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సభ్య సమాజం తలదించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 4 రోజుల పాటు విజయవంతంగా సింగపూర్లో పర్యటన పూర్తి చేశాం. రాబోయే 5 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్స్ సింగపూర్ సావరన్ ఫండ్ ద్వారా ఏపీలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 4 రోజుల పాటు నిర్వహించిన సింగపూర్ టూర్ విశేషాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 1995 నుండి సింగపూర్తో చంద్రబాబు గారికి అనుబంధం ఉంది. సింగపూర్లో మాకు తెలుగువారు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2000 మంది తెలుగువారు వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల నుండి కమిట్మెంట్స్ తీసుకున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 8 గంటల నుండి రాత్రి 11:30 వరకు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సీఎంతో పాటే మేము కూడా పోటీ పడి పనిచేస్తున్నాం. 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి? అది రా మెటీరియలా? మధ్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటి వరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనేది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం. ఇంతంత కాదు. అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్ కి డబ్బు వెళ్ళింది. అదాన్ డిస్టిలరీస్ నుంచి PLR కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా? అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి, PLRకి వెళ్ళింది. కాదని చెప్పమనండి, వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రాలేదని చెప్పమనండి, ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. సార్ డబ్బులు వెళ్ళినాయా లేదా? అవినీతి సొమ్ము. PLR అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ 1. వాళ్ళ బిజినెస్ ఏంటి? కన్స్ట్రక్షన్. లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ. లిక్కర్ కంపెనీ నుంచి PLR కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది. ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014-19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం. దేర్ ఇస్ ద మ్యాటర్. తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూశామని ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూడాల్సి వస్తుందంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే జగన్ బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జిగుత్సాకరమని దుయ్యబట్టారు. అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్. వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది ఈరోజు. నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా. ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాలెంది ఒకసారి. అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి. అదిగో జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ?
ఇదేనా ఒక అదర్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సురక్ష కార్యక్రమం కింద దాతల సాయంతో 6,000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్లను సమకూర్చుకున్నాం. వీటి సాయంతో క్లిష్టమైన కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నాం. 24 గంటల్లోనే ఛేదిస్తున్నాం. సాంకేతికతను గరిష్టంగా వాడుతున్నాం. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పోలీసులకు డ్రోన్లు అందజేశాం. అవి సత్ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్ విభాగం పోలీసులకు 14 డ్రోన్లు ఇస్తున్నామని నగర సిపి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. నగర కమిషనర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, ద్విచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ అస్త్రం టూల్ ద్వారా ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించామన్నారు. ఇకపై అంతర్గత రోడ్లపైన శ్రద్ధ వహిస్తామని, టూల్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా డీజీపీ కోటి మంజూరు చేశారని వివరించారు. ప్రతి ట్రాఫిక్ వాహనంలో డ్రోన్ ఉంటుందని, దీనిపై అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, మహేశ్వర్ రాజు, ఉదయరాణి, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. Important program for any police organization. First of all, my greetings to CP Vijayawada, who has taken this initiative of improving the traffic conditions in Vijayawada city. Respected citizens of Vijayawada who are present here, press and electronic media, officers and all other friends who are present today in this function. It's a matter of Vijayawada city. The initiatives which are being taken in Vijayawada city for last 1 year or more are exemplary in the state itself. It's number one. The challenges are too many in Vijayawada, being a very congested place in the sense the width of the roads is not commensurate with the kind of traffic it's facing. With about, I think maybe 8 or more lakh vehicles per day moving in the city, in such a small city, is a big challenge. But I must appreciate the kind of initiatives, the technology which is being used. So that has really helped. In fact, your Astram tool we have used in Yogandhra program, and it was a highly successful operation. And because of that, we were able to manage such a large program with about 4 to 5 lakh people in a stretch of 26 Tagaru, DCP Admin, DCP Crimes, DCP Rural, DCP CSW, అదేవిధంగా చాలామంది ఈ కార్యక్రమానికి దాతలు ఇచ్చేశారు. అదేవిధంగా మీడియా సోదరులు ఇచ్చేశారు. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు విజయవాడ ట్రాఫిక్ పోలీస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఈరోజు మనం పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ పోలీస్లో అంతకుముందు మీకు అందరూ తెలుసు, లా అండ్ ఆర్డర్కి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఇచ్చున్నాము. దాతల సహకారంతో సురక్ష కాన్సెప్ట్లో మనము ఇప్పటి వరకు దాదాపు 6,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 28 డ్రోన్స్ మనము నగర పోలీస్ కమిషనరేట్లో అక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్కి 14 డ్రోన్స్ ఈరోజు ట్రాఫిక్లో విజయవాడ నగర ట్రాఫిక్కి ఈరోజు అంకితం చేయబోతున్నాం. చాలామంది డోనర్స్ సహృదయులు ముందుకు వచ్చి ఈరోజు మనకు ఈ డ్రోన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, అస్త్రం అనే ఒక యాప్ ఈ మధ్యనే గౌరవ డీజీపీ గారు ఇంతవరకు పైలట్. ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టామని లోకేష్ కు కేటీఆర్ ఏమైనా చెప్పాడా?
అద్దంకి దయాకర్, బనకచెర్లపై లోకేష్ చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల సఖ్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకు తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు చేయొద్దు. జల వివాదాల పరిష్కారానికి చట్టాలు ఉన్నాయి. సిడబ్ల్యూసి ఉంది. చర్చల ద్వారా కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్లీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది. విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం. సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలున్నాయి. అంతకు మించి సిడబ్ల్యూసి ఉంది. ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్ తరహా స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. దీనికోసం సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలను అమరావతి కోసం ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది. అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రి నారాయణ రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సింగపూర్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ ను అధ్యయనం చేస్తున్నారు. గురువారం సింగపూర్లో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి పలు అంశాలపై అధ్యయనం చేశారు. గురువారం ఉదయం సింగపూర్లో వేస్ట్ మేనేజ్మెంట్ పై అధ్యయనం చేశారు. సింగపూర్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. చెత్త తరలింపునకు వినియోగిస్తున్న వాహనాలను మంత్రి పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీతో చెత్తను సేకరించి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్న విధానాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం అమల్లో భాగంగా మార్గదర్శకులను గుర్తించే విషయంలో ఎటువంటి వివాదాలకు విమర్శలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్గదర్శకులకి బంగారు కుటుంబాలను దత్తతనివ్వాలని, అప్పుడే బంగారు కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా నెరవేరుతుందన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్, నీటి వనరుల మరమ్మత్తు, పునరుద్ధరణ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరియు అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు
కుటుంబాలను దత్తత చేసుకునే విషయంలో ఎవరిని ఒత్తిడి చేయవద్దని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్గదర్శకులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత ఇవ్వాలన్నారు. సమాజంలో మంచి స్థానాల్లో ఉన్నవారు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా మోటివేట్ చేయాలని, తద్వారా మార్గదర్శకులకు పెద్ద ఎత్తున గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువులు కొనుగోలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంఘాలను పట్టించుకోక మూసివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఏసిఎస్లను పునరుద్ధరించి యూరియా, డిఏపి వంటి ఎరువులను సమర్థవంతంగా అందిస్తుంది అని తెలిపారు. మార్కెటింగ్ అడ్వైజర్ చైర్మన్ కుంచె నాని మాట్లాడుతూ మీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పేరుతో రైతులపై దోపిడీ చేశారు. ఖాళీ గోదాముల వద్దకు వెళ్లి డ్రామాలు చేయటం మీ పార్టీ ప్రత్యేకత. ఎవరెవరు బియ్యం దోచుకున్నారో, కేసుల నుండి బెయిల్ తెచ్చుకునేందుకు పరిగెత్తుతున్నారో ప్రజలకు బాగా తెలుసు. మాయలుగా కాకుండా నిజమైన పాలనను మా ప్రభుత్వం చూపిస్తుంది అని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న కిట్టు గారు మా సొసైటీ గారికి వచ్చి అన్ని ఖాళీ గోడవలు చూపిస్తున్నానన్నారు. అసలు యాక్చువల్గా జరిగింది 2019 నుంచి ఇవాళ వరకు లైసెన్స్ అంతా రద్దు అయ్యింది. దాన్ని రెన్యూల్ చేయడానికి మేము పెట్టాము. రెన్యూల్ కూడా ఇచ్చారు. రేపు సోమవారం నుంచి ఎరువులు అందరికీ రైతులకు అందజేస్తామని తెలియజేస్తాం. సీతారాంపురం చైర్పర్సన్ నేను. మా సొసైటీలో 2017-18 వరకు బిజినెస్ జరిగింది. 19 నుంచి గత 5 సంవత్సరాల బిజినెస్ అనేది జరగలేదు. అది ఎందువల్ల? మీ వైఫల్యమేగా. ఇప్పుడు మేము వచ్చిన నెల రోజులకే మళ్ళీ లైసెన్స్ పెట్టుకొని రేపు సోమవారం నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. కావాలంటే మీకు ఆ ఏరియాలో ఏదైనా పొలం ఉంటే మీరు కూడా పాస్బుక్ తెచ్చుకోండి. మీకు కూడా ఎరువు సప్లై చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడ నువ్వు కొనుక్కున్నావే 12 ఎకరాల చెరువు, దాంట్లో డబ్బులేగా. అప్పుడు వెంటనే ఫోన్ చేసి సుధా 12 ఎకరాలు అని చెప్పావే, అదే ఇది. నువ్వు ఎక్కడన్నా చెప్పు, ఎందుకంటే నీళ్ళ గురించి చెప్తున్నావు. దోబి అంట మోకాళ్ళు నీళ్ళలో ఉండి మంచిడని చచ్చిపోయాడంట. రైతులేమో నీళ్లు ఎట్టా బోధులు కట్టుకోవాలని ఆలోచిస్తాంటే రైతులకు నీళ్ళేవా? శ్రీశైలం కొట్టుకొస్తుందా? నాగార్జున నిండుకొండ అయిపోయిందా? ఇక్కడ పట్టిసేమ చూస్తే నిండిపోయి వచ్చిందా? సొంతంలోకి నీళ్ళు వదులుతున్నారా? ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలో తెలిసి తెలియని పిల్లల కొంకలాగా మాట్లాడతాం. నీకు తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏంటయ్యా నువ్వు చేయాల్సింది? ఆ పద్మావతి కాలేజీ దగ్గర నీ పిల్లలు, నీ వెనకాల తిరిగే కుర్రోళ్ళు ఆ ఆడపిల్లలను బయటికి రానివ్వట్లా, ఏడిపిస్తున్నారు. అలాగే లేడీ అంతులు కాడ వాళ్ళని అదుపు చేసి బందరికి ఒక మంచి చేయబోయా. నువ్వు చేయాల్సిన పనులని చేయకోకుండా ఇవాళ మచిలీపట్నంలో కొల్లు రవీందర్ గారిని మన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎరువుల్ని సబ్సిడీ మీద మరి అమ్మటం జరుగుతూ ఉంది. సొసైటీస్ రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఏదైతే సొసైటీలు మరి లైసెన్స్ రెవెన్యూలు కానివ్వండి, గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన సొసైటీలని కొన్నిటిని లైసెన్సులు క్యాన్సిల్ చేసిన పిఎస్సిఎస్లని ఏరుకుని ఏదైతే స్టాక్ లేదో స్టాక్ లేని సొసైటీలకి కావాలని వెళ్ళి ఆ సొసైటీలు గోడౌన్లు తీసి మరి ఇక్కడ ఏమీ లేదు, ఎంటీగా ఉంది, అన్ని సొసైటీల్లో మరి స్టాక్ ఉందని చెప్పారు. లేదని నిన్న పేర్ని కిట్టు గారు ప్రెస్ మీట్ ఇవ్వడం చూసాం. మేము మొన్న చెప్పాం ప్రెస్ మీట్లో స్పష్టంగా ఏ సొసైటీల్లో ఎంతెంత క్వాంటిటీ ఎరువులు ఉన్నాయి, ఏ సొసైటీలో లేవు అనేది కూడా చెప్పాం. రీజన్ ఏంటంటే 2019 నుంచి మరి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఆ టైంలో ఆ సొసైటీలన్నింటినీ కూడా పాడు చేసేసారు, ఆ 3 సొసైటీలని. మరి అక్కడ లైసెన్స్ కూడా రెవెన్యూవల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆ సొసైటీలను నెట్టింది మీ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. మీకా రైతు మీద ప్రేమ ఉన్నది. మరి అలాంటి సొసైటీల కాడికి వెళ్ళి మీరు వీడియోలు తీస్తూ ఉన్నారు. ఆ యొక్క పిఎస్సిఎస్ చైర్పర్సన్స్ చెప్పారు మీకు. మరి గోకవరంలో ఎంత అవినీతి జరిగింది, మరి అరిసేపల్లి సొసైటీలో
మరి లైసెన్స్ ఎందుకు రద్దు అయింది? సీతారాంపురంలో ఏనాడు ఒక్క కట్ట పిండి అమ్మలేదు 5 సంవత్సరాల్లో. మరి ఈ రోజున మీరు వెళ్ళి షట్టర్ చూసి అర్హత మీకు ఉందా అని పేరుని గిట్టుగారిని అడుగుతా ఉన్నాం. ఏదో రైతు మీద మీకు ఎనలేని ప్రేమ ఉన్నట్టు, ఏనాడు పలకరించని రైతు కోసం ఈ రోజున మీరేదో త్యాగాలు చేస్తున్నట్టు మీరు మరి నాటకాలు ఆడుతూ ఉన్నారు. నాటకాలు ఇంతటితో సరిపెట్టండి. రైతుకి టయానికి ఎరువులు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఆల్రెడీ 200 టన్నులు యూరియాని అన్ని సొసైటీల ద్వారా రైతులకు ఇవ్వటం జరిగింది. మళ్ళొక్క 150 టన్నులు యూరియాని మరి కొల్లు రవీంద్ర గారి ఆదేశాల ప్రకారం మార్కెట్ వాళ్ళు ఈరోజు అన్ని సొసైటీలకు కూడా ఇవ్వడానికి కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది. తప్పకుండా 1-2 రోజుల్లో అన్ని సొసైటీలకు కూడా మనకి యూరియా కానివ్వండి, డిఏపి, అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు వస్తాయి. మీరు రైతులను తప్పుదోవ పట్టియొద్దు. రైతుకి మీరు ఏదైనా మేలు చేయాలంటే పలానా సొసైటీలో పిండి దొరుకుతుంది వెళ్ళి కొనుక్కోమని చెప్పండి తప్పితే మరి మీరు పాడు చేసిన సొసైటీలకు వెళ్ళి ఎక్కడా లేదని ప్రజలకి తప్పుడు మెసేజ్ పంపించొద్దని వైఎస్ఆర్ నాయకులకు చెప్తూ మీరు ఇప్పటికైనా మారండి, మీ పాపాలు కడుక్కోండి, అంతేగాని లేనిపోయిన అబద్ధాలు చెప్పి రైతులను తప్పుదోవ పట్టియొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్ నేచర్ అనే కాన్సెప్టుతో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మితం అవుతున్న ప్రధాన ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్ల వద్ద నిర్మించే రహదారులు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడలను అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రణాళికలతో ప్రమాణాలతో పార్కులు మరియు హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఔషధ మొక్కలు నాటడంతో పాటు రాజధాని ప్రాంతం అంతా జీవ వైవిధ్య ప్రాంతంగా మారాలని పేర్కొన్నారు. గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే రివర్ ఫ్రంట్ను అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి నీటి బొట్టు సద్వినియోగం కావాలి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. చంద్రబాబు గారి నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతం. విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సింగపూర్లో మంత్రి నారాయణ విస్తృత పర్యటన. సింగపూర్లో వేస్ట్ మేనేజ్మెంట్ ను పరిశీలించిన మంత్రి. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా హబ్గా అభివృద్ధి పరిచేందుకు అవసరమైన భూములను గుర్తించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.